యేసుక్రీస్తుతో మనము అంటుకట్టబడాలి. కాబట్టి విడిగా ఉన్నటువంటి మనం ఇప్పుడు యేసుక్రీస్తుతో అంటుకట్టబడితే అప్పుడు ఆయనలో ఉన్నటువంటి జీవం నిరంతరం వస్తుంది. కాబట్టి మనం చిరకాలం జీవించగలుగుతాం. అర్థమైందా? సింపుల్ కాన్సెప్టే. ఒక కొమ్మను నరికిన తర్వాత అది ఎన్ని రోజుల వరకు బ్రతికిద్ది? మహా అయితే 1-2 రోజులు, తర్వాత చనిపోద్ది. అంటుకట్టే వాళ్ళని మీరు చూడండి. అంటుకట్టడం ఎప్పుడైనా వీలైతే యూట్యూబ్లో అయినా చూడండి. వాళ్ళు ఒక చెట్టు కొమ్మని తీసేసి నరికేసి కట్ చేసి మరొక చెట్టుకి అంటుకడతారు. అప్పుడు ఆ కొమ్మ ఎండిపోద్దా, బ్రతికిద్దా? అదేంటి, చెట్టు నుంచి వేరైపోయింది కదా. కానీ ఈ చెట్టుకి అంటుకట్టబడింది. అంటే ఇప్పుడు మనం వేరు చేయబడ్డ కొమ్మలం. ఈ వేరు చేయబడ్డ కొమ్మ అలాగే ఉండిపోయినా చచ్చిపోద్ది. అందుకే యేసుప్రభు అంటాడు, మీరు విడిగా ఉండొద్దు, నాతో కలిసి ఉండండి. అదనమాట. అందుకే చాలామంది బయట అంటారు, యేసుక్రీస్తు బెదిరిస్తాడండి, క్రైస్తవులు బెదిరిస్తారండి, నమ్మితేనే, నమ్మకపోతే నరకం.